బహుజన ధీరుడు గోల్కొండ కిల్లాను పాలించిన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ కోల రమేష్ గౌడ్, నల్లపోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ కోల మహేందర్ గౌడ్ అన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 12,000 మంది సైన్యంతో పోరాడి గోల్కొండ కోటను 7.5 నెలల పాటు ఏలిన ఏకైక బహుజన వీరుడని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని వారు కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు నంగునూరు గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పీడితులు, బహుజనులు, దళిత, బడుగు, మైనార్టీ వర్గాలు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చునని నిరూపించిన గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు, మహోన్నతుడు సర్వాయి పాపన్న గౌడ్ అని స్మరించుకున్నారు. 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని తొలి బహుజన రాజ్యస్థాపన చేసి కిలాష్పూర్ కేంద్రంగా చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గనుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే కంటే ముందే సామాజిక న్యాయాన్ని అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కోల శ్రీధర్ గౌడ్, జై గౌడ, జిల్లా ఉపాధ్యక్షుడు పరశురాములు గౌడ్, నాయకులు సతీష్ గౌడ్, నర్సింహులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా ఈరోజు నంగునూరు మండల్ హెడ్ క్వార్టర్లో నివాళులు అర్పించడం జరిగింది. వారికి వారి ఆశయాల కోసం ఎల్లప్పుడూ మేమందరం కూడా గౌడ సోదరులం వారి ఆశయాల కోసం పనిచేస్తాం. అణగారిన వర్గాల కోసం తాను ఎంతగానో పోరాటం చేసి పనిపాట చేసుకునే ఆ రోజుల్లో పనులు చేసుకునేటువంటి వారందరికీ కూడా సహకారాన్ని అందించి వారందరినీ ఏకం చేసి గోల్కొండ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొని పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు. అప్పుడున్నటువంటి ఇబ్బందులను తట్టుకొని ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకొని ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వీరుడు, యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. వారు నిజంగా కూడా అణగారిన వర్గాల కోసం, కష్టజీవుల కోసం వారందరినీ ఏకం చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలనందరినీ ఏకం చేసి అప్పుడు ఉన్నటువంటి యువతనందరినీ ఏకం చేసి దండయాత్ర చేసి ప్రైవేటు సైన్యంని తయారు చేసుకొని ఆ ప్రైవేటు సైన్యం ఏదైతే ఈ అణగారిన వర్గాల పిల్లలందరినీ ఏకం చేసి యుద్ధం ప్రకటించి పోరాడితే పోయేదేం లేదు, పోరాడితే సాధించవచ్చు అని చెప్పి పోరాటం చేసినటువంటి యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. వారి ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి తప్పకుండా ఈ ప్రాంతంలో పేద ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా న్యాయం కోసం ఎల్లప్పుడూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా నంగనూరు మండల కేంద్రంలో గౌడ సోదరులందరం కలిసి ఘనంగా ఆ మానీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మానీయ అడుగుజాల్లో అందరూ నడవాలని అందరినీ కోరుకుంటున్నాం. మరి ఈరోజు వర్ధంతి సందర్భంగా నంగనూరు మండలంలోని గౌడ సోదరులందరం కలిసి ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ మహనీయుని ఆశయాలను కొనసాగిద్దామని ఈరోజు అందరం తెలియజేయడం జరిగింది.